అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా అండి. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, ముందుగా కూడా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను, వ్యవహారిక నామము జన్మనామము వేరుండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వీరికి దశ అంతర్దశలను నిర్ధారణ చేసుకొని, మరొకటి ఏమిటి ముఖ్యమైనది అంటే, ఏదో వృషభ రాశికి బాగుంది, పలానా రాశికి బాగుంది అని మనం సంతోషపడిపోవడానికి ఆస్కారం లేదు. ఇక్కడ గోచారంలో గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి, గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు. మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మనకు కొన్ని గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి సప్తమ స్థానము వివాహానికి సంబంధించింది, పంచమ స్థానము మనకు అబ్రాడ్ కావచ్చును, ఉన్నతానికి సంబంధించింది, సంతానానికి సంబంధించింది, ఇలా ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది అదొక పరిశోధన, అదొక విద్య అది. సో దాన్ని బేస్ చేసుకొని ఆస్ట్రాలజీ అనేది మనం చెప్తే అదొక నిజం అవుతుంది. వారు ఉండేటువంటి పరిస్థితి ఏంది, నాకేది ఎప్పుడు నా ఛాలెంజ్గా నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా, మీరేం చెప్పొద్దు, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే నేనే మాట్లాడతా, విషయం ఇది ఈ పరిస్థితిలో ఉన్నారు కనుక, లేదా 4-5 విషయాలు నేను చెప్తా కనుక ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని ప్రతి మనకు ప్లే అయ్యేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఒక సెప్టెంబర్ నెల ఏమిటి, మార్చ్ ఏప్రిల్ నుంచి లాస్ట్ 5 months నుండి కూడా బాగాలేదు పాపం వీరికి. 5 నెలల నుండి కూడా హెల్త్ ఇష్యూస్ రావడమా, లేదా జాబ్లో ప్రెషర్ పెరగడమా, లేదా జాబ్ మానేసి వేరే జాబ్ ప్రయత్నంలో ఉండడమా, లేదా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. గన్ షాట్ ఇది మాత్రం ముఖ్యంగా భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, లేదా కొంత పనిచేసే చోట పై అధికారుల నుండి చివాట్లు కావచ్చును. అంటే ఇక్కడ ఆర్ రిలేటెడ్ అక్షరం, ప్రా రిలేటెడ్ అక్షరం, ప్రసాదు కావచ్చును, ప్రదీపు కావచ్చును, ప్రమోదు కావచ్చును, రాజేషు కావచ్చును, రాజ్యలక్ష్మి కావచ్చును, ఇలా ఉండేటువంటి వారు ఎవరైనా వీరికి గత 5-6 నెలల నుండి అస్సలు బాగాలేదు. విన్నారా, ఉన్న స్ట్రెస్ ఇంకా పెరిగింది. లేదా వీరి చాట్లో కనుక ఈ గురుదశలు, ఈ యొక్క శని దశలు అయిపోతే మాత్రము చాలా బాగుంది, అద్భుతంగా ఉంటుంది వీరికి. కొందరికి బాగుంది, కొందరికి బాగాలేదు. అంటే ఇదే జాతకంలో ఈ దశ అంతర్దశలు కానీ, లేదా వీరి యొక్క జన్మనామము వ్యవహారిక నామం వేరున్నా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా ఇవి కొన్ని ఉంటవి. అయితే ముఖ్యంగా కూడా తులారాశి వారికి జాగ్రత్త అని మాత్రమే చెప్పవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి అంతే. ఇప్పుడు ప్రతి శనివారము గురువారం కూడా మన ఆధ్వర్యంలో గురు సంబంధిత శని సంబంధిత హోమాలు నడుస్తూ ఉంటాయి ప్రతి గురు శనివారాలు. ఎందుకంటే గురుబలం తక్కువైనటువంటి వారికి, శని బలం తక్కువైనటువంటి వారికి నెలలో ఉండేటువంటి 4 గురువారాలు కానీ 5 గురువారాలు కానీ, లేదా 5 శనివారాలు కానీ 4 శనివారాలు కానీ, ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు హోమం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఒక హోమం ద్వారా మాత్రమే మంచి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. విన్నరా. అయితే చేయు వృత్తులందు ఆటంకాలు, విపరీతమైనటువంటి ఖర్చులు, 100 అనుకున్నది 1000 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి, మీ అంచనాలకు మించి ఉండేటువంటి పరిస్థితి ఉంది. బంధుమిత్రుల రాకపోక అధికమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనం ఏదో ఇంటికి రాయి కట్టలే, 2 నెలలు అయింది, కరెంటు బిల్లు కట్టలేదు, 2 నెలలు అయింది, ఈ చుట్టాలు ఇదే సమయానికి రావడం, వాడు కరెంటు వాళ్ళు వచ్చి కరెంటు కట్ చేసిపోవడం, అబ్బా వీళ్ళు కరెంటు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వడం చుట్టాల ముందు మనకి ఏమనిపిస్తుంది, లేక ఎక్కడ పని లేదా, అవి లూకే మన ఇంటికే వస్తున్నారు ఈ మధ్యలో అనేటువంటి భావన. ఈ ఇంటికి రాయి కట్టక ఇంటి ఓనర్ ఇంటికి వచ్చి లొల్లి పెట్టిపోతాడు, మీరు అయితే ఖాళీ చేయండి ఇట్లా అయితే అంటాడు. లేదా ఈఎంఐ
ఇంటి ఈఎంఐ కట్టక వాడు వచ్చి 2 నెలలకే నోటీస్ ఎత్తా అంటాడు. ఇలాంటి సిచ్యువేషన్స్. పనిచేసే చోట పై అధికారుల నుండి కూడా ఒత్తిడి. ఇది సీక్రెట్గా మనం ఏదో దాచాలి అనుకున్నది బట్టబయలయ్యేటువంటి పరిస్థితి. ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఓకే, అద్దాల మేడలో మీరు కూర్చొని ఉన్నారు, మీకు అందరు కనబడుతున్నారని మీరు అనుకుంటున్నారు. అంటే మీరు అందరిని చూస్తున్నారు, మీరెవరికి కనబడట్లేదు అనేటువంటి భావనలో ఉన్నారు. అంటే కూలింగ్ గ్లాసెస్. ఓకే, కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే మీరు వారికి కనబడే పరిస్థితి ఉంటుంది. అది ఏ పని చేసినా దొరికిపోతారు, ఊరికే దొరికిపోతారు. మీరు అబద్ధం ఆడుతున్నారని కానీ, లేదా మీరు చెప్పేది అబద్ధమని, లేదా మోసం చేస్తున్నారని కానీ, లేదా మరొకటి కానీ, చేయని తప్పులకు, ఎవరో చేసిన తప్పుకు మీరు మధ్యలో వెళ్ళినా మీకు ఇబ్బందే. పోలీస్ స్టేషన్ మెట్లెక్కే పరిస్థితి ఉంది ఒక్కసారి అన్న ఈ 1 ఇయర్లో. అయితే గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా ఏమిటంటే స్నేహితులతో గొడవలే ఉన్నవి, అంటే లవ్ బ్రేకప్స్ ఏర్పడేటువంటి పరిస్థితి, చుట్టాలతో కొన్ని సమస్యలు ఉన్నవి, కొత్త ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవైతే చేయొద్దు. నేను కొత్తగా కారు కొంటా, నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తా, నేను కొత్తగా 2 వీలర్ కొనుక్కుంటా, నేను కొత్తగా ఇంకేదో చేస్తా, ఇంకేదో బిజినెస్ మొదలు పెడతా, వద్దు. 25 మార్చి దాకా ఏదొద్దు, ఉన్నే నడవనివ్వండి. ఇక వాగ్వాదాలు, నువ్వెంత అంటే నువ్వెంత, ఇలాంటి వాదనలు ఉన్న దగ్గర కొంచెం తగ్గి సప్డకరండి. బలం లేదు అని చెప్పి చూసుకోండి. వచ్చే ఇలాంటి వాగ్వాదాలు ఉండేటువంటి సందర్భంలో ఆ వాగ్వాదాలకు దిగవద్దు. దిగితే మాత్రం మైనస్ వాతావరణం ఉంటుంది. వచ్చే అవకాశాలు ఏదున్నా కూడా కొంచెం ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా విజయం మీదే అని చెప్పుకోవచ్చును. రోజు శర్కరను నోరును తీపి చేసుకొని బయటికి వెళ్ళండి. లేదా మీ మూలకంగా గురువులకు అంటే స్వీట్ దానం చేసి అయినా వెళ్ళండి. రోజు కాకుండా గురువారం అయినా కూడా ఈ సెప్టెంబర్లో ఉండేటువంటి గురువారాలు మొత్తము కూడా ఇంత 4 లడ్డూలు లేదా 4 మైసూరుపాకు, సోన్పాపడి ఏది వీలైతే అది తీసుకొని గుళ్ళో ఉండేటువంటి బ్రాహ్మణులకు ఒక 11 రూపాయలు లేదా 51, 101 మీ శక్తి కొలది దానం చేసి వెళ్ళిపోండి. మంచి ఫలితం ఉంటుంది. మరొకటి ఏమిటి అంటే ఇతరుల సహాయాన్ని ఆశించవద్దు అని చెప్తూ ఉన్నాం ఇక్కడ. వీళ్ళు నాకు హెల్ప్ చేస్తా అన్నారు అని కానీ, లేదా వాళ్ళు ఎవరో మాట ఇచ్చారు తప్పకుండా వారు హెల్ప్ చేస్తారని కానీ, ఇలాంటి మాటలను నమ్మొద్దు. మీరు మోసపోయే పరిస్థితి ఉంటుంది. అజ్ఞానుల చేతిలో డబ్బులు పెట్టొద్దు. ట్రేడింగ్ కానీ లేదా ఎవరైనా జాబ్ ఇప్పిస్తా అన్నా మోసపోవద్దు, ముందే చెప్తున్నా. మరొకటి, ఇంటి యందు కొంత దైవ పూజలు చేసుకొని విజయాన్ని సాధించేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఏదో హోమం కానీ, లేదా సత్యనారాయణ స్వామి పూజ కానీ, లేదా పుణ్యాహవచనం కానీ, లేదా ఇంకేదైనా ఏదైనా. ఇప్పుడు తులారాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, మీ అమ్మాయి ఉందనుకుందాం, అమ్మాయి మెచ్యూరిటీ కావచ్చును మేబీ, అయితే ఇంట్లో తప్పకుండా పుణ్యావచనం జరిపించాలి కదా. ఈ 1 ఇయర్ లోపు ఎప్పుడైనా కావచ్చును. లేదా అబ్బాయికే ధోతి కట్టియాలి, ధోతుల ఫంక్షన్ చేయాలనుకుంటారు, చెప్పలేం కదా. ఏదో అతని వయసు ఈ ఇయర్ కరెక్ట్గా ఉండొచ్చు, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతాయి. కనుక అవన్నీ గమనించుకొని చక్కగా ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులకు కొంత గడ్డు కాలమే, పెద్దగానైతే బాగాలేదు తులారాశి వారికి, కొంత మాత్రం 35 మార్క్స్ అంతే. కనుక తప్పకుండా గురువును ఆశ్రయించండి. గురు చరిత్ర పారాయణం కానీ ప్రతి గురువారం ఒకరోజు అరటి పండ్లు, ఒకరోజు గోల్డ్ రిలేటెడ్ టవల్స్ కానీ, కర్చీఫ్స్ కానీ, పెన్స్ కానీ, దోసకాయలు కానీ, అరటి పండ్లు కానీ ఇవన్నీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. మంచి ఫలితం ఉంటుంది. గురుగారు, 2025 వరకు ఏదన్నా పనులు ఉంటే కాస్త ఆగండి అన్నారు కదా, మరి ఈ సన్నివేశం ఇది విద్యార్థులకు ఎంతవరకు వర్తిస్తుంది అంటారు? విద్యార్థులకైనా ఎవరికైనా జన్మ జాతకం అనేది మస్ట్. ఇక్కడ ఇది గోచారం. జన్మ జాతకంలో ఒకవేళ దశ అంతర్దశలు బాగున్నాయి అనుకుంటే ప్రొసీడ్ కమ్మని చెప్తాం. ఇప్పుడు జాతక పరంగా ఈ రాశి వారికి బాగాలేదు,
కానీ వీరి జన్మనామం వేరే ఉందా, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మంచి దశలు నడుస్తూ ఉంటే వెళ్ళిపోండి బాబు అని చెప్తాం. ఈ గురువుకు సంబంధించి నీవు ఈ రెమెడీ చేసుకో, మీరు వెళ్ళిపోండి, అంతే. వ్యక్తిగత జాతకం బట్టి ఉంటుంది. అంతే కదా. సెప్టెంబర్ నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహోదయ.